యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమం భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశానికి, ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని అన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, యోగా మాస్టర్లు, దేవస్థాన ప్రతినిధులు, భక్తులు మరియు యువత పాల్గొన్నారు. ఇప్పుడు శ్వాస దీర్ఘంగా తీసుకోండి. మరొకసారి ఓంకారం చెప్పండి. దీర్ఘంగా తీసుకోండి. స్లోగా ఆల్టర్నేట్ నోస్ట్రాల్ ద్వారా విడిచిపెట్టండి. ఇంకొకసారి చేద్దామండి. ఇప్పుడు రైట్ నోస్ట్రాల్ ద్వారా గాలి దీర్ఘంగా తీసుకోండి. రైట్ నోస్ట్రాల్ క్లోజ్ చేస్తారు. ధ్యానం సిద్ధించడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ప్రత్యాహారం మాత్రమే చేస్తారు. ప్రత్యాహారం అంటే మన మనసు అనే తీసుకోండి. ఇప్పుడు రైట్ నోస్ట్రాల్ని క్లోజ్ చేసండి. భాగాన్ని కొంచెం కింద స్కందస్థానం అంటారు. అక్కడ 72,000 నాడులు ఉంటాయి. అవి మన మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా కనబడినంత చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ మన శరీరాన్ని 7, 8, 9, 10 స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇది కపాలభాతి అండి. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ ఉంగరపు వేలుతో ఎడమ నోస్ట్రాల్ని, ఎడమ నాసికారంధ్రాన్ని క్లోజ్ చేయండి. కుడి చేతిని యూజ్ చేయండి. అప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఎడమ నాసికారంధ్రాన్ని క్లోజ్ చేశాక అప్పుడు కుడి నోస్ట్రాల్ వేస్ట్ అంటే అన్నెసరీ గ్యాసెస్ అన్నిటిని ఏం చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. దానివల్ల నొప్పులు పోతాయి. మనకు నొప్పులు రావడానికి కూడా వాత దోషం అంటారు. అంటే అన్నెసరీ గ్యాసెస్ లోపల పేరు పనిచేస్తుంది. మనకేంటంటే సైకో డిజార్డర్స్ ఆర్డర్స్ అంటే మతి మరుపు రావడం, లేదంటే అటాక్ రావడం, పార్శ్వ తలనొప్పి రావడం, తలకు సంబంధించి బాత్ అంటే ప్రకాశింపజేసేది. అంటే మన పుర్రులో ఉన్న ప్రతి భాగాన్ని కూడా బాగా సక్రమంగా పనిచేసేటట్టు చేసి అక్కడ ఉన్న చేసినప్పటి నుంచి రాత్రి వరకు ఈ ఆధునిక జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఫిజికల్ స్ట్రెస్ పోయి పూర్వకాలం అంతా మనం ఫిజికల్ స్ట్రెస్లో ఉండేవాళ్ళం. ఇప్పుడంతా పోయి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో అందరూ ఫిజికల్ వెల్బీయింగ్ అయితే చాలామంది మనకు వాకింగ్ అంతా చేస్తూ ఉన్నాము. బట్ మెంటల్ వెల్బీయింగ్కి కూడా మనం యాక్టివేట్ చేస్తూ మనసును నిశ్చితంగా ఉండడానికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన మెంటల్ ఇల్నెస్ రాకుండా చూడడానికి ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది. సో దీన్ని చూసుకుంటే లాస్ట్ ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇది మనం నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయింది. సో దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి మెంటల్ ఇల్నెస్ కూడా ఎక్కువైపోతుంది, ప్రజల్లో అన్రెస్ట్ ఎక్కువైపోతుంది అనేది గుర్తించి మనకు ఏదైతే మన దేశంలో పుట్టిన ఒక అత్యంత గొప్ప ప్రక్రియ అయితే ఉందో యోగా, దీన్ని అందరిలోకి ప్రజల జీవన శైలిగా తీసుకెళ్ళాలి అని చెప్పి యోగా అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి, వాళ్ళని ప్రతిరోజు అభ్యసించేట్టు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది. దానికోసమే మనము ఈ యోగా డేస్ అన్నీ చేసుకుంటున్నాము. సో ఈ 15 రోజుల ప్రక్రియలో మనము ఈ కార్యక్రమాన్ని, ఈ అభ్యాసాన్ని మనము ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగితే ప్రతి ఇల్లు కూడా మనశ్శాంతిగా వాళ్ళు ఏదైతే మెంటల్ వెల్బీయింగ్ ఉంటుందో ఉంటారని ఆశిస్తూ మీరంతా కూడా అభ్యసించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.